ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశంపై మాజీ మంత్రి వైసీపీ నేత బొత్స సత్యనారాయణ స్పందించారు. పోర్టుల్లో టీటీడీ ఆస్తుల్లో తెలంగాణ ప్రభుత్వం వాటాలు కోరుతున్నట్లుగా వస్తున్న వార్తలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయన్నారు బొత్స. పారదర్శకత కోసం ప్రజలకు వాస్తవాలు తెలియడానికి ముఖ్యమంత్రుల సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలన్నారు. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరారు బొత్స. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపై స్పందించారు బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన హామీలపై సామరస్యంగా చర్చించుకోవాలని మేం కూడా కోరుకుంటున్నామన్నారు. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయి కానీ ప్రాంతీయ వాదాలతో పరిష్కారం కావని అన్నారు లక్ష్మణ్. రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన హామీల మీద సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. కాబట్టి సమస్యలన్నీ కూడా చర్చల ద్వారా సానుకూలమైన విధానంలోనే పరిష్కారం చేయబడతాయి తప్పితే ప్రజలను ప్రాంతీయ తత్వం పేరు మీద రెచ్చగొట్టి ఆ రకంగా రాజకీయ పబ్బం గడుపుకోవడం భావ్యం కాదు. ఇప్పటికైనా కేంద్రం అన్ని విధాలుగా కూడా రెండు రాష్ట్రాల అభివృద్ధికి, తెలుగు ప్రజల అభివృద్ధికి కట్టుబడి ఉంది. నరేంద్ర మోడీ గారు రాజకీయాలు ఎన్నికల వరకే, ఎన్నికల తర్వాత అన్ని రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి కోసం దోహదపడేటువంటి ప్రభుత్వం మోదీ ప్రభుత్వం. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన హామీల మీద ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఇవాళ జరిగే చర్చలు రెండు రాష్ట్రాల ప్రజలకు మంచి ఫలితాలనిచ్చే విధంగా ఉండాలని ఆకాంక్షించారు మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. ఇద్దరు సీఎంల మధ్య గతం నుంచి సత్సంబంధాలున్నాయి కాబట్టి ఇవాళ జరిగే సమావేశం గతంలో ముఖ్యమంత్రుల మధ్య జరిగిన సమావేశాలకు భిన్నంగా ఉండాలని అన్నారు. తెలంగాణ ఉద్యోగులను ఏపీ నుంచి రప్పించే అంశంపై భేటీలో చర్చించి సమస్యను పరిష్కరించాలని కోరారు రఘునందన్ రావు. సాయంత్రం 6 గంటలకు భాగ్యనగరంలో జరగనున్నటువంటి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో జరగబోతున్నటువంటి సమావేశ ఫలితాలు రేపు ఉభయ రాష్ట్రాల ప్రజలకి ఆనందాన్ని పంచే రీతిలో ఉండాలని చెప్పి నేను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. గత 10 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయని చెప్తున్నటువంటి విభజన సమస్యలు ఇద్దరిని గురు శిష్యులు అంటారా, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అని చెప్తారా, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్, ఇద్దరు కలిసి ఒకే పార్టీలో చాలా కాలం పనిచేసినారు. ఇద్దరి మధ్యలో సన్నిహిత సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి కాబట్టి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గత ముఖ్యమంత్రులకి భిన్నంగా ఒక మంచి సుహృద్భావ వాతావరణంలో ఈరోజు సమావేశాన్ని జరపాలని, చాలా కాలం నుంచి తెలంగాణ నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మా ఎంప్లాయీస్ అందరినీ తిరిగి తెలంగాణకు తీసుకొచ్చే రీతిలో వారి అడుగులు పడాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అదే రకంగా పెండింగ్లో ఉన్నటువంటి ఇరు రాష్ట్రాల సమస్యలు భాగ్యనగరంలో ఆంధ్రప్రదేశ్కి చెందాల్సినటువంటి న్యాయంగా దక్కాల్సిన వాటాలు ఏమైనా ఉంటే వాటి విషయం లోపల ఒక స్పష్టత